ఓకే తీసుకో. Good morning, sir. 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 ఇష్టం బట్ నేనేమంటున్నాడు, కంపెనీ అనేటువంటిది ఒక బ్రాండ్. 8 సంవత్సరాల కష్టాంతే కాదు, 140 దేశాలు తిరిగి వచ్చినటువంటి శాసించినటువంటి బిషప్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే, అలాంటి వాళ్ళు అన్నట్టు ఎంతో మంది చూస్తుంటాడు. ఆయన నాతో ఉండడం అబద్ధమా? ఆలోచించాలి కదా. మనం ఒక సంస్థ గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి, మన స్థితిగతులను ఆలోచించుకోవాల్సిందిగా ఇన్ఫర్మేషన్. ఓకే, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఇది లాస్ట్ ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ నేను వచ్చేదే ప్రాజెక్ట్ మీటింగ్. ఆల్రెడీ 50 మంది మన డాక్టర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 50 మందిని మీరు ఇస్తారా? నన్ను వేసుకోవాలి. 840 కోట్లు శాంక్షన్ అయిందండి ఆంధ్ర జిల్లా, ఆంధ్ర 2 జిల్లాలు. ఇంకొక గుర్తింపు ఏంటంటే, చెప్పరా ప్రతి జిల్లాలో 1000 ఎకరాలు తీసుకుంటాం కదా, ల్యాండ్ తీసుకుంటాం కదా. దాంట్లో 25 మందికి కాదు, ఒక్కొక్క వ్యక్తికి అంటే దాన్ని జగన్లో గడపతో మాట్లాడే మాట ఎవరైనా వెడ్డింగ్ పండుగ ఓకే వినండి. ఆ 1000 ఎకరాల ల్యాండ్ మేము తీసుకున్నప్పుడు స్టార్టింగ్ తీసుకునేది లీజ్కి 6 నెలలు అనేవారు. 25 సంవత్సరాలు లీగల్ అగ్రిమెంట్స్, ప్రాజెక్ట్ అగ్రిమెంట్స్. బట్ ప్రతి 3 లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి రిన్యూవల్ అవుతుంది అగ్రిమెంట్. ఇప్పుడు మన బిల్డింగ్ రేట్ ఎట్లా రిన్యూవల్ దాంట్లో డైరెక్ట్ చేయొచ్చు. బట్ మా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 125 మంది ఎవరైతే తీసుకుంటామో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎకరం ప్రాజెక్ట్ తీసుకుంటాం. అంటే ఒక్కొక్క ఎకరం అంటే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఒక్కొక్క ఎకరం మరి ఓనర్ లాగా ప్రాజెక్ట్ మరి ల్యాండ్ ఆధారం ప్రాజెక్ట్ ల్యాండ్ రైతు ఆల్రెడీ మేమేం చేస్తున్నామంటే చాలా చోట్ల జిల్లాలో లీడర్లు ల్యాండ్ కొనండి. నేను అంటున్నా, మేము ల్యాండ్ కొనడం లేదు, లీజుకి తీసుకుంటాం. లీజుకి ఏ ల్యాండ్ తీసుకుంటాము? ఎండిపోయిన ఎడారులు, వర్షం రాని జిల్లాలు, ఎండిపోయినటువంటి పాడుగా ఆ మరుమూలలో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ల్యాండ్ తీసుకుంటాం.
ప్రజలకు మధ్యవర్తులై ఇక్కడ సర్వీస్ సెంటర్ ఇచ్చాము కదా, ఇక్కడి నుంచి వర్క్ చేస్తారు. సార్ పేమెంట్ కూడా మెడికల్ తీయడం, ఇన్సూరెన్స్ వాడడం, సత్యాలో మంచిగా చెడో అశుభమో అశుభమో కంపెనీతో మాట్లాడడానికి, గవర్నమెంట్తో మాట్లాడడానికి, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి, మాతో మాట్లాడడానికి ఈ 125 మందిని తీసుకుంటున్నాం. అందుకే మీకు స్పెషల్గా ప్రతి మంత్లీ 25,000 రూపాయల శాలరీ ప్రొవైడ్ చేస్తాం. 25,000 స్టార్ట్ అవుతుందంటే విత్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన మరుక్షణమే మీకు శాలరీ అర్థమైంది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన మరుక్షణమే మీకు శాలరీ స్టార్ట్ అవుతాయి. పని లేని కూలి ఎవరు ఇయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి. నా స్థానంలో మీరు ఉండండి, మీరు నిలబడండి. నేను 25,000 జీతం చదువు పైన జీతం ఇస్తా. బట్ ఇక్కడ 120 మంది పని ఏంటంటే కేవలం ప్రాజెక్ట్ చూసుకోవడమే. మిమ్మల్ని ఎండలు పంపడము, మిమ్మల్ని తిప్పడము ఉద్దేశం కాదు. మీరు అంటే సెక్యూరిటీగా కంపెనీకి బ్యాంక్ అండగా ఉంటారు. జస్ట్ మీ పని ఆల్రెడీ మేము చేసి పెట్టాము. ఓకేనా? మీ పని అంతా మేము చేసి పెట్టాం కాబట్టి మీరు మీరందరూ మాతో జర్నీ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఈజీగా ప్రాఫిట్స్ వచ్చే. ఇప్పుడు చెప్పండి, మేము మాట్లాడిన విషయాలన్నీ కూడా మీకు మేళ లేకపోతే కీడ? మీకు మంచిది అవుతుందా, కీడ అవుతుందా? ఏమన్నా సమాజంలో అడుగు వాళ్ళ వైపు సో Sales Common Multi-Purpose Television and Central Common Identification CCMI రెండు సంస్థల ద్వారా ప్రతి జిల్లాలో కూడా కమిటీస్, ఫైనాన్షియల్ కమిటీస్ లేక ప్రాజెక్ట్ డైరెక్టర్స్ టీమ్ అని చేస్తాం. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే మిమ్మల్ని అందరూ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 125 మంది అనేటువంటి వారు కేవలం సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే, లిమిటెడ్ పీపుల్స్ మాత్రమే. విచ్చలవిడిగా అకౌంట్స్ తీసుకోవడం, విచ్చలవిడిగా జనాలు తీసుకోవడం. ఒకవేళ నాకు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నేనేమో నేను చేస్తాను. ప్రతి జిల్లాలో 1000 అకౌంట్స్ నేను తీసుకోగలను. సిఎస్సి కావచ్చు, ఆర్సి రోమన్ క్యాథలిక్ కావచ్చు, లేకపోతే పెంటెకోస్ట్ సహవాసం కావచ్చు, లేకపోతే ఓసాన మినిస్ట్రీస్ కావచ్చు, చాలా క్రిస్టియన్లో పెట్టుకొని కమ్యూనిటీస్ వాటిని నేను అప్రోచ్ చేయడం అంటే సో నాకు అప్రోచ్ చాలా ఈజీ అయిపోతాయి. లేకపోతే 120 మంది చాలా తొందరగా దొరికేస్తాయి. బట్ నేనేం చేశానంటే నా వర్గాన్ని కానీ నా యొక్క రాజకీయ పలుకుబడిని కానీ నేను టచ్ చేయవచ్చు. కామన్ మ్యాన్ అంటే ఐడెంటిఫికేషన్. ఎవరైనా కానీ బీదవాడు, లైఫ్లో దెబ్బతిన్నవాడు, లేకపోతే కష్టాల్లో ఉన్నవాడు, సెలెక్టెడ్ పీపుల్స్. అట్లా కేవలం 5 గ్రూప్స్ మాత్రమే మేము జిల్లాలు ఇవ్వడం జరుగుతాం. అంటే ఆ జిల్లాలో కమిటీ తీసుకోవడం జరుగుతాం. వాళ్ళేమో
అన్ని బ్యాంకులు ఏం చేస్తే మీరు ఒక ₹1,00,000 ఏదో ఒక ₹10,000 రూపీస్ పెట్టి అకౌంట్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ ఎంతవరకు ఇస్తారు? ఇన్సూరెన్స్ ఫైన్ 10 lakh ఇవ్వచ్చు, అది 2 lakh 5 lakh. బట్ మన బ్యాంక్ లో మేము ఏం చేస్తున్నాం, ₹5 కోట్ల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. కండిషన్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ట్రైప్ అయినాం కాబట్టి మీ యొక్క ప్రీమియం ఎంత ఉంది తెలుసా? ₹5 కోట్ల ఇన్సూరెన్స్ కి పర్ యానం ఇన్స్టాల్మెంట్ ప్రీమియం అమౌంట్ వచ్చేసి సంవత్సరానికి ₹1,00,000 తెలుసా మీకు ఆ విషయం? సో మీరు మాకు కట్టింది ఎంత? మా బ్యాంక్ లో మీరు డిపాజిట్ చేసుకుంది ఎంత? ₹1,20,000. ఓకేనా? బట్ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ బాండ్ మీకు ఇవ్వడం చేత మీరు ఇచ్చిన మరుక్షణమే మీరు ₹5 కోట్ల అమౌంట్ బతికుండగానే వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. సచిన్ తర్వాత వచ్చే డబ్బు కాదు, బతికుండగానే ఇచ్చేటువంటి ప్లాన్ మీరు చేస్తారు. రెండవదిగా మీకు ₹1,00,000 ఎమర్జెన్సీ మెడికల్ బిల్ ప్రొవైడ్ చేస్తాం. ₹1,00,000 ఎమర్జెన్సీ మెడికల్ బిల్ బై మిస్టేక్ మీట్లో భర్త భార్య పిల్లలు బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఆ ₹1,00,000 ఆ ఇంటిలో బాధ కంటే ఆ ఇంటేజ్మెంట్ అకౌంట్ లో వచ్చేస్తే ఆయన భార్య పిల్లలు కూడా ఆ ₹1,00,000 పంపిస్తుంది. తెలుసా మీకు విషయం? తెలుసా తెలియదండి? మీరు కట్టిన మాకు ఎంత? మేము ఇచ్చేది ఎంత? మీ యొక్క చిల్డ్రన్స్ స్కూల్లో చదువుకుంటే 5th స్టాండర్డ్ నుంచి తీసుకుంటున్నాం పిల్లలు. మీ చిల్డ్రన్స్ ఒకరు బాబు కానీ అబ్బాయి కానీ చదివితే అంటే ఇంటికి ఒకే పిల్లవాడికి అవకాశం. ఆడపిల్లలే మీరు మాకు అంటే దత్తత తీసుకున్నట్లు ఆ ఫ్యామిలీ పిల్లవాళ్ళని ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లవాడు బాగా ఆల్మోస్ట్ ఆడపిల్లలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆడపిల్లలు పెంచుతున్నాం తల్లిదండ్రులు బాగా కాకుండా అట్లేమైనా ఆడపిల్లలు ఉన్నట్లయితే 5వ తరగతి నుంచి ఆ పిల్లలు మేము టేక్ ఓవర్ చేస్తాం. అంటే వాళ్ళు ఉన్న కాడే వాళ్ళు ఉన్న ఊళ్ళో వాళ్ళ స్కూల్లో చదువుకోవచ్చు, వాళ్ళు కావాల్సిన స్కాలర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తాం. అట్లా లైఫ్ టైం అని ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు చదువుతుందో 12, 13, 14 తరగతి వరకు ఎనీ డిగ్రీ ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చదివి తెలుగు మీడియం అని చదివి ఇది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, 3 పాయింట్స్. 4వ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ కావచ్చు, సోలార్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఆర్గానిక్ ఇది సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ బయోగ్యాస్ క్యాలిక్యులేటెడ్ మీకు అంటే 120 కుటుంబాలు ఫ్రీ గ్యాస్ వస్తుంది లైఫ్ టైం. బయోగ్యాస్ అంటే చెత్తతో తయారైన కరెంట్ గ్యాస్ తయారవుతుంది, పవర్ తయారవుతుంది. అప్పుడే 120 కుటుంబాలకు మాత్రం ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మీకు బయోగ్యాస్ మీ జిల్లాలో స్టార్ట్ అయితే సిటీలో ఉండే ప్రతి చెత్త కూడా మేము తీసుకుంటాం. క్లీన్ సిటీ అవుతుంది. మా బయోగ్యాస్ ప్లాంట్ ఆల్రెడీ ఇప్పుడు అనంతపురంలో ఎమ్మెల్యేలతో మాట్లాడి పెడతా ఉంటాం. 10 ఎకరాల్లో 10 ఎకరాల ల్యాండ్ లో సో బయోగ్యాస్ ప్లాంట్ స్టార్ట్ అవుతాం. దాదాపు 100,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి. సిటీలో ఉండేటువంటి కష్టంతా మేము ఏం చేస్తామో అలా బయోగ్యాస్ స్టార్ట్ అవుతాం. అదొక ప్రాజెక్ట్ మా దాంట్లో. ఆ తర్వాత వచ్చేసి హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే ఉన్నటువంటి హాస్పిటల్స్ ని మేము టేక్ ఓవర్ చేస్తాం. మీకు తెలుసా విషయం? హాస్పిటల్స్ మేము టేక్ ఓవర్ చేసేసి ఆ హాస్పిటల్ కావాల్సిన ఫారిన్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి మెటీరియల్స్ ని హాస్పిటల్ సప్లై చేస్తాం. అదే ఒక బిజినెస్. అప్పుడు ఈ 120 కుటుంబాలే కాకుండా మా బ్యాంక్ లో మా ప్రాజెక్టులలో మా సర్కిల్ లో ఉండేటువంటి ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీలందరికీ డోర్ మెడికల్ సర్వీస్ ఇస్తామండి. తెలుసా మీకు ఆ విషయం? హాస్పిటల్స్ తయారైపోతే మీకు ప్రతి ఒక్కరికి ఐడెంటి కార్డ్స్ వస్తాయి. ఎట్లయితే అకౌంట్ ఓపెన్ చేశారో పాస్బుక్స్ ఎలాగైతే మీకు వచ్చాయో మా యొక్క ఎన్జిఓ మన GCMI ఫౌండేషన్ నుంచి ప్రతి ఇంటికి కూడా 125 మంది అంటే ఈ 5 కంపెనీస్ కంప్లీట్ అయిన మరుక్షణమే
మీకు ఎమర్జెన్సీ మెడికల్ హెల్త్ కార్డు ఇస్తాం మీకు. ఆ హెల్త్ కార్డు వల్ల మేము ఇక్కడ ఏ హాస్పిటల్స్ టైప్ అయి ఉన్నామో హాస్పిటల్స్ కి మీ డీటెయిల్స్ ఫైల్స్ అక్కడ ఉంటాయండి. మీరు హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ట్రీట్మెంట్, మీకు ₹1000 కట్టే అవసరం లేదండి. ఆ మెడికల్ బిల్లు, ఆ మెడిసిన్స్ టోటల్లీ మీరు అక్కడ ఏంటంటే మీరు అకామిడేషన్ కలిపి పర్లా చెప్తా ఉంటాం. అకామిడేషన్ ఎన్ని రోజులు ఉంటారు ఉండండి. సో అన్ని రోజుల ఏ ఖర్చుని ఈ 120 కుటుంబాలకి మేము భరిస్తాం. హాస్పిటల్స్ మేము టైప్ అవుతాం. మీకు హెల్ప్ఫుల్ అవుతా, హెల్ప్ఫుల్ అవుతే బాధ కదా ఉత్సాహం కలిగించాలి. ఎంతండి మీరు కట్టింది ఎంత మాకు? సరే మాకేమైనా రసీదు వచ్చి పంపిస్తున్నాడు గాయస్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. మీరు కట్టే డబ్బుని బ్యాంకు వాడతాడండి, బ్యాంకు వాడతాడా? ఐసిఐసిఐ వాడతాడు ఏంటండి? హెచ్డిఎఫ్సి వాడతాడా? మీకు వాడు నడిచలేదు. మా బ్యాంక్ ఏముంటాయండి కస్టమర్ వాడటానికి? మీరు కట్టింది ఎంతండి మాకు? మీ అకౌంట్లో మీ డబ్బులు. బట్ మీరు జాయిన్ అయినందుకు మీరు మమ్మల్ని అభినందిస్తారు. ఓకే, 4 ప్రాజెక్టులు చేస్తాం. 5వ ప్రాజెక్టు స్కూల్ కన్స్ట్రక్షన్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్. స్కూల్స్ ని టేక్ ఓవర్ చేస్తామండి. తెలుసా మీకు? స్కూల్స్ ని టేక్ ఓవర్ చేస్తాం, పార్ట్నర్షిప్ అవుతాం. అక్కడ మీ పిల్లలు ఏమైనా చదువుకుంటారు అంటే అక్కడ మీ పిల్లల ఫీజులు కూడా మేమే కడతాం. ఆ స్కూల్స్ డెవలప్ చేసేసి ఫారెన్ ఎడ్యుకేషన్ తీసుకొస్తా ఉన్నాం. విత్ గవర్నమెంట్ కాదు, వితౌట్ గవర్నమెంట్. ఆ బిజినెస్ ఇవన్నీ ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కూల్స్ కి ఫండ్ కావాలి, డబ్బు కావాలి. వాటికి నువ్వు ఉంటారండి అప్పుడు పాల్గొంటారు, స్కూల్ డెవలప్ చేసుకోలేరు. 4 కోట్లు కావాలి, 12 కోట్లు కావాలి. సో నా మెంటాలిటీ ఏంటంటే ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడదాం. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి గవర్నమెంట్ ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఐజాక్ ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. ఓకేనా? మా కాన్సెప్ట్స్